ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వెల్కమ్ టు పిడి టీవీ. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులైనటువంటి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలైతే ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే రెండు రాష్ట్రాల సీఎంల ఈ భేటీలో ఏ విషయాన్ని గురించి చర్చించబోతున్నారు, ఏ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనబోతున్నారంటూ అందరూ కూడా ఆసక్తిగా చర్చించుకుంటున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు రాష్ట్రాల సీఎంల భేటీ గురించి రాజకీయ పార్టీల సీనియర్ నేతల మధ్య విమర్శలు ప్రతి విమర్శలకైతే దారితీసింది. ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ట్విట్టర్లో ఒక పోస్ట్ని అయితే పెట్టడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ గురించి కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ అయితే ఆయన చేయడం జరిగింది. ఒకసారి బొత్స సత్యనారాయణ ఈ భేటీ గురించి ఏం మాట్లాడారు, ఏం అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అంటే, ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి సంబంధించి బొత్స సత్యనారాయణ ట్వీట్ పెడుతూ కూడా విభజన సమస్యల పరిష్కారానికి ఇవాళ రెండు రాష్ట్రాల సీఎంల సమావేశం నేపథ్యంలో పోర్టుల్లో టీటీడీ ఆస్తుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాటాలు కోరుతున్నట్లుగా వస్తున్న వార్తలు ఏపీ ప్రజలను ఆందోళనకు గురిచేస్తూ ఉన్నాయి. ఈ యొక్క ఆందోళనకు సంబంధించి పారదర్శకత కోసం ప్రజలకు వాస్తవాలు తెలియజేయడానికి ముఖ్యమంత్రుల సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని బొత్స సత్యనారాయణ ట్విట్టర్లో అయితే కోరడం జరిగింది. మొత్తంగా మరికొద్ది కాసేపట్లో సీఎంల భేటీ జరగబోతున్న నేపథ్యంలో బొత్స సత్యనారాయణ ఈ విధంగా ట్విట్టర్లో పోస్ట్ పెడుతూ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి ఏపీకి సంబంధించి పోర్టుల్లో టీటీడీ ఆస్తుల్లో వాటాలు కోరుతున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి. ఈ వార్తలు ఏపీ ప్రజలను ఆందోళన గురిచేస్తూ ఉన్నాయి. ఈ యొక్క ఆందోళన తొలగాలంటే కనుక ఖచ్చితంగా రెండు రాష్ట్రాల సీఎంల భేటీని ప్రత్యక్ష ప్రసారం చేయాలంటూ కూడా ట్విట్టర్లో బొత్స సత్యనారాయణ కోరడం జరిగింది. దీనికి సంబంధించి బొత్స సత్యనారాయణ చేసినటువంటి ఇక ట్విట్టర్ గురించి, ఈ వ్యాఖ్యల గురించి తెలుగుదేశం పార్టీ చెందినటువంటి సీనియర్ నేత మా మంత్రి అయినటువంటి అచ్చెన్నాయుడు కూడా ఘాటుగానే రిప్లై ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి బొత్స సత్యనారాయణకి కౌంటర్ ఇస్తూ కూడా కొంతసేపటి క్రితమే మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కూడా ట్విట్టర్లో పోస్ట్ పెడుతూ కూడా భలే చోకులేస్తున్నారు బొత్స గారు, పారదర్శకత గురించి మీరు జగన్ మాట్లాడితే నవ్విపోతారు, వద్దులేండి, పారదర్శకతకు పాత్ర వేసింది మీరు, మీ పార్టీ. ప్రెస్ మీట్లు కూడా లైవ్ కాకుండా ఎడిట్ చేసి ఇవ్వాలని ఆదేశించే నాయకత్వంలో మీరు పనిచేస్తున్నారు. దయచేసి పారదర్శకత, వాస్తవాలు వంటి పెద్ద పెద్ద పదాలు మీరు వాడొద్దు. నౌ ఏపీ ఇన్ సేఫ్ హ్యాండ్స్, డోంట్ వరీ, ప్రజలకు అన్ని విషయాలు తెలుసు, సమావేశం అయ్యాక అన్నీ తెలుస్తాయంటూ కూడా అచ్చెన్నాయుడు అయితే కౌంటర్ ఇవ్వడం జరిగింది. బొత్స సత్యనారాయణ రెండు రాష్ట్రాల సీఎంల భేటీని ప్రత్యక్ష ప్రసారం చేయాలంటూ ఆయన కోరితే ఈ యొక్క బొత్స సత్యనారాయణకి కౌంటర్ ఇస్తూ కూడా వైసీపీ పార్టీ గురించి, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి కూడా కౌంటర్ ఇస్తూ కూడా ఏం అవసరం లేదు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల సంబంధించి భేటీ అనేది ముఖ్యమంత్రులు చూసుకుంటారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం సేఫ్ హ్యాండ్స్లో ఉంది, ఏమాత్రం కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కోరుతూ ఉన్నట్లుగా పోర్టులకు సంబంధించి టీటీడీ ఆస్తుల్లో భాగం కావాలని వస్తున్నటువంటి వార్తల్ని ఖండిస్తున్నట్లుగానే అచ్చెన్నాయుడు యొక్క పోస్ట్ పెట్టినట్లుగా తెలుస్తుంది. మొత్తం కనుక చూసుకుంటే ప్రెస్ మీట్లకు సంబంధించి లైవ్ విషయం గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు అంటే బొత్స సత్యనారాయణ మధ్య తెలుగుదేశం పార్టీ చెందినటువంటి మంత్రి అచ్చెన్నాయుడు మధ్య ట్వీట్ల వర్షం అయితే కురుస్తూ ఉంది. రెండు రాష్ట్రాలకు సంబంధించి సీఎంల భేటీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటే ఏపీలో అయితే రాజకీయ పార్టీల మధ్య, రాజకీయ నాయకుల మధ్య విమర్శల ప్రతి విమర్శల దాడి అయితే సాగుతుంది.